హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనము స్ట్రైట్ లైన్స్ అనే చాప్టర్లో 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇంతకుముందు ఒక వీడియోలో కొన్ని క్వశ్చన్స్ మనం నేర్చుకున్నాం. రిమైనింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ ఇప్పుడు మనం కంటిన్యూ చేసుకుందాం. ఇది చూడండి, అంటే అంతకుముందు ఫస్ట్ మోడల్లో కొన్ని క్వశ్చన్స్ చెప్పినాను, ఇప్పుడు సెకండ్ మోడల్ అనమాట. ఎందుకంటే మీకు 2.1, 2.2, 2.3 ఇలాంటి క్వశ్చన్లు వస్తాయి. అంటే సేమ్ మోడల్స్ ఉంటాయి అన్నమాట. వాటికి అందుకు నెంబర్లు ఎందుకు పెంచుకుంటూ పోతే మీకు ఎక్కువ అనిపిస్తాయనే దీంతో నేను ఒక మోడల్కి అంతా సేమ్ నెంబర్లు ఇచ్చుకుంటూ పోయినాను. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు ద లైన్ 3x + 4y = 7. మీరు క్వశ్చన్ చదివేటప్పటికే మీరు 1కి 4 సార్లు 2 సార్లు 3 సార్లు వచ్చేంతవరకు మీరు క్వశ్చన్ని బాగా చదివి ఏం చేయాలా, ఏమి ఇచ్చినారు, మనం ఏం చేయాలా, దానికి ఏం ఫార్ములా వాడాలనేది కనిపెట్టాలా. మనం ఒక స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కనుక్కోవాలంట. స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కనుక్కోవడానికి మనకు రకరకాల వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ లైన్స్ మనం చదువుకొని ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ మనకి ఇచ్చిన కండిషన్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనం కనుక్కోవాల్సిన లైన్ అంట ప్యారలల్ టు ద లైన్ ఈ లైన్కు ప్యారలల్గా ఉందంట. అంటే ఇప్పుడు ప్యారలల్ అనే మాట వినపడతానే 2 లైన్లు ప్యారలల్గా ఉన్నాయి అని అంటానే మనకేం గుర్తు రావాలంటే ఆ 2 లైన్ల యొక్క స్లోపులు ఈక్వల్గా ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ లైన్ యొక్క స్లోప్ కనుక మీరు చెప్పగలిగితే మనం కనుక్కోవాల్సిన లైన్ యొక్క స్లోప్ కూడా అంతే ఉంటుంది. ఇప్పుడు ఇది ax + by లోపలికి వస్తే ఇది -c అనుకోండి. ax + by + c = 0 రూపంలో ఉంది. ఇది ఇలా ఉన్నప్పుడు స్లోప్ రాయడానికి మనకు ఒక ఫార్ములా ఉంది, -a/b అనేసి. -a ఎవరు ఇక్కడ 3, -3/b ఎవరు 4, -3/4. చూస్తారా క్వశ్చన్ చూస్తేనే మనము క్వశ్చన్ అది నెక్స్ట్ ఆన్సర్ ఏమి ఎలా చేయాలనేది ఒక ఆలోచన వచ్చేయాల. అంటే ఇప్పుడు ఈ లైన్కు మనం కనుక్కోవాల్సిన లైన్ ప్యారలల్గా ఉంది అంటే దీని స్లోప్ ఇక్కడే చెప్పేస్తాం మనం 3/4 -3/4 అని. అంటే మనం కనుక్కోవాల్సిన లైన్ యొక్క స్లోప్ కూడా మనకు తెలిసిపోయినట్లే. ఎంతని -3/4. ఓకే, నువ్వు కనుక్కోవాల్సిన లైన్కు స్లోప్ తెలిసిపోయింది. అండ్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద లైన్స్. ఈ 2 లైన్లు ఇవి చూడండి, 2 లైన్లు ఇలా ఉన్నాయి అనుకోండి. 2 లైన్లు ఇలా ఇంటర్సెక్షన్ చేసుకుంటూ ఉన్నాయి, ఇలా పోతూ ఉన్నాయి. ఈ పి అనే పాయింట్ దగ్గర ఇవి 2 ఇంటర్సెక్షన్ చేసుకుంటూ ఉన్నాయి. ఇప్పుడు నీకు కావాల్సిన లైన్ అంట ఇలా వెళ్తూ ఉంది అనుకుందాం ఎగ్జాంపుల్. ఈ 2 పాయింట్లు ఈ 2 లైన్లు ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేసుకుంటాయో ఆ పాయింట్ గుండా పోతుంది, ఇంకో లైన్కు ప్యారలల్గా వెళ్తుంది. ఇది సిచ్యువేషన్ ఇక్కడ ఉండేది. ఓకేనమ్మా, ఇది ఇప్పుడు నీకు ఈ లైన్ ఇచ్చినారు, ఏది 3x + 4y = 7. ఇందులో నుంచి దీని స్లోప్ ఏమని తెలుసుకున్నావు, -3/4. అప్పుడు దీని స్లోప్ కూడా ఏమవుతుంది, -3/4. ఇప్పుడు ఈ పాయింట్ నీకు ఏదో తెలియదు అనమాట. ఈ పాయింట్ కూడా తెలిసిపోయింది అనుకో. ఒక లైన్ యొక్క ఈక్వేషను స్లోపు పాయింట్ తెలిసినప్పుడు ఎలా ఉంటుంది అనేది మనకు స్లోప్ పాయింట్ ఫార్ములా తెలుసు. ఏది y - y1 = m × x - x1. ఈ ఫార్ములాని యూజ్ చేసేసి నువ్వు ఆ లైన్ యొక్క ఈక్వేషన్ కనుక్కుండేయచ్చు, రాసేయచ్చు. అంటే ఇప్పుడు నీకు కావాల్సింది ఏమి, స్లోప్ ఆల్రెడీ నువ్వు క్వశ్చన్స్ అవుతానని చెప్పేసినావు, ఇక్కడే చూసే చెప్పేసినావు. ఇప్పుడు ఈ పాయింట్ కావాలా. ఈ పాయింట్ అంటే ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ కాబట్టి ఈ రెండింటిని సాల్వ్ చేస్తే నీకు ఈ పాయింట్ తెలిసిపోతుంది. ఆ పాయింట్ తెలుస్తాను ఈ ఫార్ములా వాడి రాసేస్తావు, అంతే కదా, సింపుల్. మనం ఇలాంటి క్వశ్చనే 2 మార్క్స్లో చేసినాం. అక్కడ ఏమంటాడంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు ద లైన్, ఏదో ఒక లైన్ ప్యారలల్గా ఇచ్చేసి అండ్ పాసింగ్ త్రూ ద పాయింట్ అనేది డైరెక్ట్ పాయింట్ ఇచ్చేస్తారు. అప్పుడు నేరుగా ఈ ఫార్ములా రాసేస్తాం. అది 2 మార్క్స్. కానీ ఇక్కడ 4 మార్క్స్ వచ్చేటప్పటికి ఆ పాయింట్ను డైరెక్ట్గా చెప్పకుండా ఆ పాయింట్ అనేది ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ అని చెప్తున్నాడు, అంతే. అంటే ఈ రెండింటిని సాల్వ్ చేసేది నీకు వస్తుందా లేదా అనేది టెస్ట్ చేయాలనేది వాళ్ళ ఉద్దేశం. మనం ఈ 2 లైన్లు వీటిని సాల్వ్ చేయడం అనేది 10th క్లాస్ నుంచి మనకు వచ్చు. ఎలిమినేషన్ మెథడ్ చేయొచ్చు, లేదంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ చేయొచ్చు, లేదా ఇప్పుడు ఇంటర్మీడియట్లో నేర్చుకున్నట్టు MUF మెథడ్ చేయొచ్చు, ఏదో ఒక మెథడ్ చేయొచ్చు. ఓకేనా, మనకు ఇప్పుడు ఏం చేయాలనేది క్వశ్చన్ చదివి మనం తెలుసుకునేసినాం. ఇప్పుడు ఆన్సర్ రాసేద్దాం. ఫస్ట్ సొల్యూషన్. ఫస్ట్ ఈ లైన్ రాసుకుందాం. గివెన్ లైన్ ఈజ్ 3x + 4y = 7. లేదంటే ఇంకా తగ్గించుకుందాం అంటే స్లోప్ ఆఫ్ గివెన్ లైన్ అని రాసేయండి. లైన్లు మీకు స్లోప్ ఆఫ్ గివెన్ లైన్ ఈజ్
స్లోప్ ఆఫ్ గివెన్ లైన్ 3x + 4y = 7 ఈజ్ ఫార్ములా ఏమి -a/b దట్ ఈక్వల్ టు -3/4. మీకు ఒక లైన్ స్టెప్ తగ్గించేసినాను, స్టెప్స్ ఎక్కువ కూడా పెద్దది అవుతుంది భయపడతారు అనేసి. ఓకే, ఈ లైన్ యొక్క స్లోప్ తెలిసిపోయినాక స్లోప్ ఆఫ్ ప్యారలల్ లైన్, దీనికి ప్యారలల్ లైన్, స్లోప్ ఆఫ్ ఇట్స్ ప్యారలల్ లైన్ అంటే ఈ లైన్ యొక్క ప్యారలల్ లైన్ యొక్క స్లోప్ ఎంత, స్లోప్ ఆఫ్ ఇట్స్ ప్యారలల్ లైన్ అది కూడా అంతే ఉంటుంది, m = -3/4. ఓకే, నీకు కావాల్సిన లైన్ యొక్క స్లోప్ ఇది వచ్చేసింది, ఎందుకు దీనికి ఇది ప్యారలల్గా ఉంటుంది. ఇప్పుడు నీకు ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ రావాలి. ఇప్పుడు ఈ లైన్లు మనం సాల్వ్ చేద్దాం. ఏం చేద్దాం, ఫస్ట్ చూడండి, ఈ లైన్ సాల్వ్ చేస్తాము. ఎలిమినేషన్ మెథడ్ ఈజీగా చేయొచ్చు. చూడండి, ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి నెక్స్ట్ మళ్ళీ గివెన్ లైన్స్ అని రాసుకోండి. గివెన్ లైన్స్ ఫస్ట్ వన్ అని పెట్టేసి x - 2y - 3 = 0, సెకండ్ వన్ అని పెట్టేసి x + 3y - 6 = 0. ఈ రెండింటిని ఎలిమినేషన్ చేద్దాం. ఎక్స్ ఉంది కాబట్టి ఫస్ట్ సింబల్ మార్చుకునేయండి ఇలా. ఇప్పుడు +x - x క్యాన్సిల్ అయిపోయి -2y - 3y - 5y సేమ్ సింబల్ ఉంటే కలిపేసి అదే సింబల్ వేసేస్తాం. ఇది +6, ఇది -3 కాబట్టి ఇది తీసేస్తాం, +3 వస్తుంది. అప్పుడు -5y = -3, రెండు పక్కల మైనస్ క్యాన్సిల్ అయిపోయి y = 3/5 వచ్చింది. y వాల్యూ తెలిసింది. ఈ y వాల్యూను ఏదో ఒక ఈక్వేషన్, ఫస్ట్ ఈక్వేషన్లో రాద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ ఏం చెప్తుంది, x - 2y - 3 = 0. ఇందులో x - 2 × 3/5 - 3 = 0. x - 2 3 = 6/5 - 3 = 0. రెండు అక్కడ పంపించేయండి, రెండు ప్లస్గా మారిపోతాయి, +3. అప్పుడు x = 3 5 = 15, 15 ఒక 6 కలిపితే 21/5 x వాల్యూ వచ్చింది. ఒకసారి చెక్ చేసుకుందాం పాయింట్లు కరెక్ట్గా రాసినామా లేదా అనేసి. కరెక్ట్గా ఉందిలే, పాయింట్ తెలిసిపోయింది. ఇక్కడ మనం ప్లేస్ అడ్జస్ట్మెంట్ కోసమని ఇక్కడి నుంచి వాడుకుందాం. ఇప్పుడు మనకు పాయింట్ కూడా తెలిసిపోయింది, ఏది దేర్ఫోర్ p అని అనుకుందాం పాయింట్ని. 21/5, y వాల్యూ 3/5. ఇక్కడ స్లోప్ ఉంది, ఇక్కడ పాయింట్ ఉంది. ఒక స్లోపు పాయింట్ తెలిసినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఈజీగా రాయొచ్చు. ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ ఏ పాయింట్ గుండా 21/5, 3/5 అండ్ స్లోప్ ఎంత -3/4 ఈజ్ పాయింట్ టు స్లోప్ ఉంటే ఫార్ములా మీ y - y1 = m × x - x1. ప్లేస్ అడ్జస్ట్మెంట్ కోసం కొంచెం చిన్న అక్షరాలు రాస్తాను. y - y1 3/5 = స్లోప్ -3/4 × x - x1. ఏమవుతుంది చూడండి, దీన్ని మనము 5తో ఎల్సిఎం లాగా అనుకునేసి 5y - 3/5 = -3/4 ఇక్కడ కూడా అంతే 5x - 21/5. రెండు పక్కల సేమ్ నెంబర్స్ ఉంటే క్యాన్సిల్ అయిపోతాయి, 5 5 క్యాన్సిల్. ఇప్పుడు ఈ 4 దీన్ని మల్టిప్లై చేస్తుంది, -3 దాన్ని మల్టిప్లై చేస్తుంది. 4 5 = 20y - 4 3 = 12 = -3 × 5 -15x ప్లస్, ఎందుకు మైనస్ ప్లస్ 21 3 = 63. అన్నీ ఓ పక్క తెచ్చుకున్నాయండి. ఈ 15x మైనస్తో ఉంది కాబట్టి ఇక్కడికి వస్తే ఏమవుతుంది మనకు, +15x ప్లస్ 20y, తర్వాత ఇక్కడికి ఇది మైనస్తో వస్తుంది, ఇది -63, ఇది ఒక 12 యాడ్ అయిపోతాయి, 75 = 0. ఇవన్నీ కూడా 5 2తో క్యాన్సిల్ అవుతాయి, 5 3s 5 4s 5 15s. రిమైనింగ్ ఇక్కడ రాసుకోండి, 3x + 4y - 15 = 0. ఇదని కావాల్సిన ఈక్వేషన్.
ఓకేనా? ఏం ప్రాసెస్ చెప్పండి. మనం ఒక లైన్ కనుక్కోవాలంట, ఆ లైన్ ఈ లైన్కు ప్యారలల్గా ఉంటూ ఈ రెండింటి ఇంటర్సెక్షన్ పాయింట్ గుండా పోతా ఉంది. సరే, ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ ఏది? ఇది మనం కనుక్కోవచ్చు కదా, ఇట్లా ఎలిమినేషన్ మెథడ్ చేసుకో. ఇదంతా చేసింది మనం 10th క్లాస్ సిలబస్సే. ఈ రెండింటిని సాల్వ్ చేయడం ఎట్లా, ఎలిమినేషన్లో పాయింట్ వచ్చింది. దీని స్లోప్ మనం ఇలా రాసేసుకుంటాం -a/bతో. ఒక పాయింట్ ఒక స్లోప్ తెలిసినప్పుడు ఈక్వేషన్ ఎలా కనుక్కోవాలా, ఈ ఫార్ములా వాడి కనుక్కోవాలా. y - y1 = m × x - x1 అంతే. దాంట్లో సబ్స్టిట్యూషన్ చేసినా వచ్చింది. ఇదైతే కొత్తదేం కాదు, మనం క్యాలిక్యులేషన్ చేసేది వస్తే చాలు చేసేయచ్చు. ఇంచుమించు ఇప్పుడు నేను 2.2, 2.3, 2.4 పెట్టినాను అంటే సేమ్ మోడల్ ఉన్నాయి అనేసి. కాబట్టి ఈ ఫస్ట్ క్వశ్చన్ అర్థమైందంటే మిగతావన్నీ ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తాయి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్. ఇది కూడా ఈక్వేషన్ ఆఫ్ లైన్ కనుక్కోవాలంట. పాసింగ్ త్రూ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్, చూడండి ఈ రెండు లైన్లు, ఇట్లా రెండు లైన్లు ఉన్నాయి. ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ దీని గుండా పోతా ఉందంట ఈ లైన్. ఈ లైన్ మనం కనుక్కోవాలి. ఇది కనుక్కోవాలంటే ఫస్ట్ ఈ పాయింట్ గుండా పోతుంది కాబట్టి ఈ పాయింట్ కనుక్కోవాలి. ఈ పాయింట్ కనుక్కోవాలంటే ఈ రెండింటిని మనం సాల్వ్ చేయాలి. ఈ రెండింటిని సాల్వ్ చేయాలంటే 2x ఉంది, ఇక్కడ 3x ఉంది. ఎలిమినేషన్ మెథడ్ చేయాలంటే ఇక్కడ మార్చుకోవాలి, ఇక్కడ మార్చుకోవాలి. లేదా వైలో ఎలిమినేషన్ చేయాలన్నా కూడా దీన్ని మార్చుకోవాలి, దీన్ని మార్చుకోవాలి. అప్పుడు మీరు ఎలిమినేషన్ మెథడ్ అయినా చేయండి, లేదా MEFM మెథడ్ అయినా చేయండి. మీకు ఏది ఈజీ అయితే అది చేయండి. ఏదో మెథడ్లో చేసి ఈ రెండింటిని సాల్వ్ చేసి x వాల్యూ y వాల్యూ కనుక్కోండి. అదే నీకు ఈ పాయింట్ చెప్పేస్తుంది. ఓకే, పాయింట్ తెలిసిపోతుంది. అండ్ పర్పెండిక్యులర్ టు ద లైన్ ఇంకో లైన్ ఏదో ఉంది, ఆ లైన్ ఇక్కడికి ఇస్తాను. ఇదనమాట. దీనికి ఎట్లుందంటే ఇది పర్పెండిక్యులర్గా ఉంది ఈ లైన్కి. ఈ లైన్ ఈక్వేషన్ ఇచ్చినారు మనకు. ఏది 5x - 2y = 7. ఇది చూస్తానే దీని స్లోప్ చెప్పచ్చు -a/b అని అంటే -5/-2. మైనస్ క్యాన్సిల్ చేస్తే 5/2. దీని స్లోప్ 5/2 అయితే దీని స్లోప్ ఎంత అవుతుందో తెలిసినా, దీని రెసిప్రోకల్. ఎందుకు, రెండు లైన్లు పర్పెండిక్యులర్గా ఉంటే కండిషన్ ఉంది మనకు, m1 × m2 = -1 అనే ఒక కండిషన్ ఉంది, -1. దాని ప్రకారంగా ఇక్కడ 5/2 వచ్చింది అంటే దీన్ని ఇంకా దేంతో మల్టిప్లై చేస్తే -1 వస్తుందంటే దీని రెసిప్రోకల్. అప్పుడు -2/5 ఇది అన్నమాట. అంటే మనం కనుక్కోవాల్సిన ఈ లైన్ యొక్క స్లోప్ తెలిసింది. ఇప్పుడు ఈ పాయింట్ తెలుసుకుంటే చాలు. అప్పుడు మళ్ళీ సేమ్ ఈ ఫార్ములానే y - y1 = m × x - x1. ఓకేనా? ఇప్పుడు మనము ఇచ్చింది రాసేసుకొని తర్వాత ఈ రెండింటిని మనం సాల్వ్ చేసి xy కనుక్కుందాం. ఓకే, రాద్దామా? ఫస్ట్ సొల్యూషన్. ఇక్కడ ఒక లైన్ ఇచ్చినారు కదా, దీని స్లోప్ రాసేసుకుందాం. స్లోప్ ఆఫ్ గివెన్ లైన్ ఎవరు 5x - 2y = 7 ఈజ్ ఫార్ములా -a/b దట్ = -5/-2. మైనస్ క్యాన్సిల్ చేస్తే 5/2. ఇది ఇచ్చిన లైన్ యొక్క స్లోప్. నీకు దీని పర్పెండిక్యులర్ లైన్, మనకు కావాల్సిన లైన్ దీనికి పర్పెండిక్యులర్గా పోతా ఉంది. చూడండి, పర్పెండిక్యులర్ టు ద లైన్ దీనికి పర్పెండిక్యులర్గా పోతా ఉంది. అంటే దీని పర్పెండిక్యులర్గా ఉండే లైన్ యొక్క స్లోప్ రాసుకుందాం. స్లోప్ ఆఫ్ ఇట్స్ పర్పెండిక్యులర్ లైన్ m = దీనికి రెసిప్రోకల్ రాసేస్తాం. ఇది 5/2 అయితే అది 2/5, కానీ సింబల్ కూడా మార్చేస్తాం. ఓకే, స్లోప్ తెలిసింది. ఆ స్లోప్ అయితే మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ అవుతారు. ఈ లైన్ యొక్క స్లోప్ ఇక్కడ తెలిసిపోయింది. తర్వాత ఈ రెండింటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ రాసుకోవాలి. అందుకని ఇప్పుడు నేను ఏం రాద్దామంటే ఇంటర్సెక్షన్ పాయింట్ అని రాద్దాం. ఇంటర్సెక్షన్ పాయింట్ ఆఫ్ ఎవరు ఈ రెండు 2x + 3y = 1. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. తర్వాత ఎవరు 3x + 4y = 6. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ రావాలంటే సాల్వ్ చేయాలి. ఇప్పుడు నేను మీకు 10th లాగా చెప్పేసేదే ఎలిమినేషన్ మెథడ్ చెప్పేదా. వైలు క్యాన్సిల్ అయిపోవాలనుకో, మనకు ఇక్కడ సేమ్ అయిపోవాలంటే 4తో దీన్ని మల్టిప్లై చేయండి 12 అవుతుంది, 3తో దీన్ని మల్టిప్లై చేయండి 12 అవుతుంది. అంటే ఫస్ట్ ఈక్వేషన్ 4తో మల్టిప్లై చేయండి,
అన్నిటినీ ఇక్కడ 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 4 2s are 8x ప్లస్ 4 3s are 12y ఈక్వల్ టు 4. సెకండ్ను 3తో మల్టిప్లై చేయండి. 3 3s are 9x, 3 4s are 12y, 3 6s are 18. అన్నింటినీ సబ్ట్రాక్షన్ చేయండి, అంటే సింబల్ మార్చండి. అప్పుడు ఇవి క్యాన్సిల్. 9xలో 8xలు పోతే ఒక x మిగులుతుంది. 18లో 4 పోతే 14 మిగులుతుంది. మైనస్ మైనస్ క్యాన్సిల్ కొట్టండి. x ఈక్వల్ టు 14 అని తెలిసిపోయింది. ఫస్ట్ ఈక్వేషన్ తీసుకొని 2x ప్లస్ 3y ఈక్వల్ టు 1లో x ప్లస్లో 14 రాయండి. 2 ఇంటూ 14 ప్లస్ 3y ఈక్వల్ టు 1. 14 2s are 28 ప్లస్ 3y ఈక్వల్ టు 1. 3y ఈక్వల్ టు 1. ఈ 28 అటు పంపించండి. మైనస్ 28. 3y ఈక్వల్ టు మైనస్ 27. 3 1s 3 9s. y ఈక్వల్ టు మైనస్ 9. ఓకేనా? ఎక్స్ వై తెలిసిపోయింది. అంటే పి అనే పాయింట్ తెలిసిపోయింది నీకు. ఎక్స్ ఫస్ట్ రాసుకోవాలా, తర్వాత వై రాసుకోవాలి. ఓకే, పాయింట్ ఉంది, స్లోపు ఉంది. పాయింట్ స్లోప్ ఫామ్ రాసేద్దాం. ఈక్వేషన్ ఆఫ్ ది లైన్, పాసింగ్ త్రూ ఎవరు గుండా 14, -9 అండ్ స్లోప్ ఎంత? -2/5 ఈజ్ ఈ పాయింట్ గుండా పోతూ ఇంత స్లోప్ ఉండే లైన్ యొక్క ఈక్వేషన్ ఎవరంటే ఫార్ములా రాద్దాం. y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. ఓకేనా? ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేద్దాం. y మైనస్ y1 ఈ పాయింట్లో ఉండే y కోఆర్డినేట్ -9 కదా, -9 ఈక్వల్ టు m. m అంటే స్లోప్, ఇక్కడ రాసి పెట్టుకున్నాం చూడండి. -2/5 ఇంటూ x మైనస్ x1 ఎవరు 14. ఇది +9 అయిపోతుంది. 5తో ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. 5y ప్లస్ 5 9s are 45 ఈక్వల్ టు -2 ఇంటూ x -2x, -2 ఇంటూ -14 ప్లస్ 28. అన్ని లోపల తెచ్చుకునేయండి, ఒకవైపుకి వచ్చేస్తాయి. ఈ -2x ఇక్కడికి వస్తే +2x, పక్కన y టర్మ్ రాసేయండి, +45. ఈ 28 లోపలికి వస్తే -28 ఈక్వల్ టు 0. మిగిలింది రాసేయండి. 2x ప్లస్ 5y, 45లో 28 తీసేయండి, సబ్ట్రాక్షన్ చేసి సింబల్ వేరే ఉండే కాబట్టి, +17 ఈక్వల్ టు 0. ఇదే నీకు కావాల్సిన ఈక్వేషన్. అర్థమైందా? ఫస్ట్ క్వశ్చన్లో రెండు సేమ్ ఇంచుమించు, కాకపోతే ఒక లైన్కు ప్యారలల్గా ఉంది. ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ గుండా పోతా ఉంది. అప్పుడు దీని స్లోప్ ఎంతనో దాని స్లోప్ కూడా అంతే రాసి వీటిని సాల్వ్ చేసినాం. ఇక్కడ తేడా ఏమి, ఈ లైన్కు పర్పెండికులర్గా పోతా ఉందండి. రెండు కాన్సెప్ట్లు టచ్ చేసేసినారు. అప్పుడు మనం ఈ లైన్కు స్లోప్ -a/bతో రాసుకుంటాం, కానీ మనకు కావాల్సిన స్లోప్ వచ్చి దాన్ని తిరగేసి రాసుకుంటాం. ఇదే తేడా. ప్యారలల్ అంటే సేమ్ స్లోపులు తీసుకోవాలా, పర్పెండికులర్ అంటే రెసిప్రోకల్ రాసుకొని సింబల్ మార్చుకోవాలి. తర్వాత పాయింట్ కోసం ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ గుండా పోతా ఉంది కాబట్టి వాటిని సాల్వ్ చేసి XY రాసుకుంటే అది పాయింట్ వస్తుంది. ఈ విధంగా పాయింట్ స్లోప్ తెలిసినాక ఫార్ములా రాస్తాం. ఓకేనా? ఇప్పుడు రెండు మోడల్ అర్థమైనాయి కదా. ఇవి రెండు కూడా ఈక్వేషన్ కనుక్కోవడమే. ఇలాంటి క్వశ్చన్లు ఇంకా రెండు ఉన్నాయి. ఇంకా మీకు వివరంగా అర్థమైపోయింది కాబట్టి ఇంకా మళ్ళీ రాస్తూ ఉంటే లేట్ అవుతుందని ముందే రాసి పెట్టేసినాను. ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పర్పెండికులర్ టు ద లైన్. ఇప్పుడు రాసినట్టే కదా, దీనికి పర్పెండికులర్గా ఉంది. దీని స్లోప్ ఈడే చూసి చెప్పేయండి. -a/b -2/3. దీని స్లోప్ వచ్చేసా. దీని స్లోప్ -2/3 అయితే దీని పర్పెండికులర్ స్లోప్ ఎంత అవుతుందో తెలిసిన, ఇది కూడా ఫార్ములా ఉంది, b/a అంతే. ఇక్కడ b ఎవరు 3, a ఎవరు 2. కాబట్టి మనకు కావాల్సిన లైన్ యొక్క స్లోప్ 3/2 వస్తుంది. నేను రాసింది ఇదే. గివెన్ లైన్ ఈజ్ ఇట్స్ స్లోప్ m -a/b అంటే -2/3 వచ్చింది. స్లోప్ ఆఫ్ ఇట్స్ పర్పెండికులర్ అంటే దీన్ని తిరిగేసి 3/2. ఓకే, క్వశ్చన్ చూస్తే కూడా ఇడే చెప్పినాము. దీని స్లోప్ అయితే -2/3 అని, దీనికి పర్పెండికులర్ లైన్ అయితే 3/2. అదే ఇక్కడ రాసి పెట్టినాము.
ఇంకా అంటే పాసింగ్ త్రూ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద లైన్స్, ఈ రెండింటి ఇంటర్సెక్షన్ పాయింట్ గుండా పోతుంది. అంటే ఈ రెండింటిని సాల్వ్ చేసి వాటి ఇంటర్సెక్షన్ పాయింట్ కనుక్కోవడం కోసం ఫస్ట్ లైన్ ఇది ఫస్ట్ది, ఇది సెకండ్ అని ఒకదాని కింద ఒకటి రాసుకొని సింబల్ మారిస్తే ఎక్స్ఎల్ క్యాన్సిల్ అయ్యి వై వాల్యూ వచ్చింది 1 అని. ఈ వై వాల్యూని ఫస్ట్ ఈక్వేషన్లో రాస్తే ఎక్స్ వాల్యూ వచ్చింది, పాయింట్ తెలిసిపోయింది. ఇక్కడ పాయింట్ తెలిసింది, నీకు ఇక్కడ స్లోప్ తెలిసింది. ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఇంతకుముందు రాసినట్టే, పాసింగ్ త్రూ ఒక పాయింట్, ఒక స్లోప్ అంటే ఫార్ములా, ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్, నీకు ఆన్సర్ వచ్చింది. సేమ్ కదా. ఇట్లాంటిది ఇంకోటి కూడా చూడండి, కాకపోతే ఆడికి స్లోప్ల కాన్సెప్ట్ అయిపోయింది. ఇక్కడ మళ్ళీ దీనికి ఎందుకు ఇట్లా అంటే ఇవి కూడా ఈక్వేషన్ కనుక్కుండేది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ వీడియో ఎందుకు, నెక్స్ట్ నెంబర్ ఎందుకు అనేసి 2.4 అన్నాను. ఇప్పుడు చూడండి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ మేకింగ్ నాన్ జీరో ఈక్వల్ ఇంటర్సెప్ట్స్. నాన్ జీరో ఈక్వల్, జీరోలు కానీ ఈక్వల్గా ఉండే ఇంటర్సెప్ట్స్ను చేస్తూ ఉంది ఆన్ ద కోఆర్డినేట్ యాక్సిస్. ఇంటర్సెప్ట్ అంటేనే అది ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ టచ్ చేస్తూ ఉంది, వై యాక్సిస్ని ఎక్కడ కట్ చేస్తుంది అనేదే కదా ఇంటర్సెప్ట్స్. అండ్ పాసింగ్ త్రూ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద లైన్స్ అంటే ఇంటర్సెప్ట్లు ఈక్వల్గా ఉంటూ ఈ రెండు పాయింట్ల యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ గుండా పోయే లైన్ను కనుక్కోండి. ఈ రెండు పాయింట్ల యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ అంటే నేను ఇంతకుముందు క్వశ్చన్లలో చేసినాం కదా, ఈ రెండింటిని సాల్వ్ చేసి ఫస్ట్ పాయింట్ కనుక్కుంటాం. అంతకన్నా ముందు స్లోప్ కాన్సెప్ట్ వాడకూడదు, ఇక్కడ ఇంటర్సెప్ట్ల కాన్సెప్ట్ వాడాలి. అందుకే చూడండి ఏం రాసినాము, ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఆఫ్ ఎ లైన్. మనకి ఈ ఫామ్ కూడా తెలుసు, x/a + y/b = 1. కానీ ఏమని ఇచ్చినాడు ఇక్కడ, ఇది x ఇంటర్సెప్ట్, ఇది y ఇంటర్సెప్ట్. బట్ గివెన్ 2 ఇంటర్సెప్ట్స్ ఆర్ ఈక్వల్. క్వశ్చన్లోని ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ అన్నాడు, అంటే ఈ రెండు ఇంటర్సెప్ట్స్ ఎట్లున్నాయని ఈక్వల్గా ఉన్నాయని అర్థం. అంటే ఈ బి అనేది సపరేట్గా ఉండదు, ఏ లాగానే ఉంటుంది. అందుకని దీన్ని బీని తీసేసి ఏం రాసినాను, ఏ రాసిన. x/a + y/a = 1. డినామినేటర్లు సేమ్ అయినప్పుడు మనం ఫ్రాక్షన్ నెంబర్స్ ఏం చేస్తాం, పైన యాడ్ చేస్తాం, లైక్ ఫ్రాక్షన్స్ ఇవి. అప్పుడు x + y/a అని రాసేస్తాం. నెక్స్ట్ స్టెప్లో ఏని ఇక్కడ పంపించేస్తాం, a × 1 a వస్తుంది. ఇది మనకు కావాల్సిన ఈక్వేషన్. కానీ ఇప్పుడు ఇందులో ఏ ఎవరో తెలుసుకొని ఆ వాల్యూ రాసేస్తే మన క్వశ్చన్ కంప్లీట్ అవుతుంది. ఏ రావాలంటే ఇప్పుడు ఈ లైను ఈ రెండు లైన్ల యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ గుండా పోతుంది అన్నారు. అందుకని గివెన్ లైన్స్ ఇవి రాసుకొని వీటిని మనం ఎలిమినేషన్ మెథడ్ అయినా చేసిండొచ్చు. నేను అన్నీ ఒకే మెథడ్లో చెప్తే మీరు ఇది మర్చిపోతారేమో అని చెప్పేసి MEFM మెథడ్లో చేసిన. ఇంతకుముందు క్వశ్చన్లలో మీకు ఈ మెథడ్ చెప్పించినాను. M అంటే మిడిల్ టర్మ్స్ ఇక్కడ రాసుకోవాలా, -5 -3. E అంటే ఎండ్ టర్మ్స్ 1 -4 ఇక్కడ రాసుకోవాలా. F అంటే ఫస్ట్ టర్మ్స్ 2 1 ఇక్కడ రాసుకోవాలా. మళ్ళీ M అంటే మిడిల్ టర్మ్స్ రాసుకోవాలా. ఈ రెండింటి మధ్యలో x రాస్తాం, ఈ రెండింటి మధ్యలో y రాస్తాం, ఈ రెండింటి మధ్యలో 1 రాస్తాం. x/, ఈ విధంగా మనం డెట్ చేస్తాం మ్యాట్రిక్స్లో. ఆ విధంగా ఇది ABCD అనుకుంటే AD - BC అంటే ఈ రెండు మల్టిప్లై చేసుకోవాలా. చూడండి 5 4 20 అయింది. మళ్ళీ ఈ రెండు మల్టిప్లై చేయాలి, -BC కాబట్టి వీటి ప్రోడక్ట్ యొక్క సింబల్ మార్చుకోవాలి. -3 × 1 -3 వస్తుంది, కానీ రాసేటప్పుడు +3 రాసుకోవాలి. అట్లే y రాసేటప్పుడు y కింద ఈ రెండు మల్టిప్లై చేయాలి. 1 × 1 1, -4 × 2 -8, కానీ +8గా రాసుకోవాలి. ఇట్లా రాసేటప్పుడు మాత్రం సింబల్ మార్చుకోవాలి. ఇట్లా మళ్ళీ 1/2 3s are -6, 1 × -5 -5 వస్తుంది, కానీ మనం +5 రాసుకోవాలి. ఇప్పుడు x/, ఈ రెండు కలిస్తే 23, ఈ రెండు కలిస్తే 9, ఈ రెండు -1 అయింది. x కావాలంటే ఈ 23ని ఇక్కడ పంపించాలి. అప్పుడు 23/-1 అంటే -23. y రావాలంటే ఈ 9 ఇక్కడ పోతుంది, 9/-1. x y వాల్యూ తెలిసిపోయింది. ఇది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కోవడానికి MEFM మెథడ్. ఎందుకు 2 మెథడ్స్ టచ్లో ఉండాలని. ఇక్కడైతే ఏం చేసినాము, ఎలిమినేషన్ మెథడ్ చేసినాము. ఇక్కడ ఏం చేసినాము, MEF మెథడ్ చేసినాం. ఏదో ఒక మెథడ్లో పాయింట్ కనుక్కున్నాం. ఇప్పుడు మనకు ఈక్వేషన్ ఇదేం తెలిసింది. కానీ ఈ ఈక్వేషను ఈ పాయింట్ గుండా పోతా ఉంది అంటే అర్థమేమి, ఈ ఈక్వేషన్లో x బదులుగా -23, y బదులుగా -9 రాస్తాయి. చూడండి, -23 -9 లైస్ ఆన్ 1. అప్పుడు ఈ రెండు x y వాల్యూస్ దాంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తే x ప్లస్లో ఇది y ప్లస్లో రెండు మైనస్లే కాబట్టి కలిసిపోయి -32 అనే ఏ వాల్యూ తెలిసిపోయింది. ఈ ఏ ప్లస్లో ఆ వాల్యూ రాసేస్తే చూడండి, ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ x + y = a. ఏ ప్లస్లో అది రాసేస్తాం. నెక్స్ట్ స్టెప్లో ఇది లోపల తెచ్చుకునేస్తే +32గా మనకు కావాల్సిన ఈక్వేషన్ వస్తుంది. ఓకేనా. ఈ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లైన్స్ అనేసి ఒక 4 క్వశ్చన్స్.
ఒక క్వశ్చన్ వచ్చి ఒక లైన్కు ప్యారలల్గా ఉంటూ 2 లైన్ల ఇంటర్సెక్షన్ పాయింట్ గుండా పోతే ఎట్లా చేయాలా, ఒక లైన్కు పర్పెండికులర్గా ఉంటూ 2 లైన్ల ఇంటర్సెక్షన్ పాయింట్ గుండా పోతే ఎట్లా చేయాలా, ఇది కూడా అలాంటి క్వశ్చనే. ఇక్కడ మాత్రం 2 పాయింట్ల యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ గుండా పోతూ ఇంటర్సెప్ట్స్ ఈక్వల్గా ఉంటే ఎలా చేయాలనేది 4th క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ చూడండి, ఇక్కడ చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్. ఎవరు గుండా పోతుంది? ఇప్పుడు ఆరిజిన్ గుండా పోతుంది. ఆరిజిన్ అంటే మనకు తెలుసు కదా, 0 0. అండ్ ఆల్సో త్రూ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద లైన్స్. ఈ 2 లైన్లు ఎక్కడైతే కలుసుకుంటాయో, ఇప్పుడు మీకు బొమ్మలో చూపించాలంటే ఇది ఆరిజిన్ అనుకోండి, ఇక్కడ మళ్ళీ ఏదో 2 లైన్లు ఉన్నాయనుకోండి, ఈ 2 ఇంటర్సెక్ట్ చేసుకుంటుంటాయి. ఈ లైన్ అంట ఇట్లా పోతా ఉంది అని అర్థం. మీకు ఇట్లా ఎందుకు, ఇట్లా ఇంకో రకంగా కూడా గీసుకోండి. మీరు ఇట్లా ఉంది అనుకోండి, ఇది ఇట్లా పోతా ఉంది, ఈ పీ గుండా పోతుంది, ఇక్కడ ఓ గుండా పోతా ఉంది. అర్థమైందా? ఈ 2 లైన్లు పీ దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకుంటే దీని గుండా పోతుంది, ప్లస్ ఆరిజిన్ గుండా కూడా పోతుంది. ఇది x1 y1 అనుకోండి, ఇది x2 y2 అనుకోండి, x2 y2. ఈ విధంగా 2 పాయింట్ల గుండా పోయేటప్పుడు ఫార్ములా ఏమంటే ఇది అనమాట, y మైనస్ y1 ఈక్వల్ టు, ఇక్కడ మనకు ఒక పాయింట్ ఇస్తే m ఇంటూ x మైనస్ x1 అన్నాము. రెండవ పాయింట్ ఇచ్చినప్పుడు m ప్లేస్లో మనం స్లోప్ కూడా ఈ ఫార్ములా తెలుసు, y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. అంతే, mని తీసేసి ఆ స్లోప్ ఫార్ములా రాస్తే కూడా ఇది 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు లైన్ కనుక్కోవడానికి రాయాల్సిన ఫార్ములా అనమాట. అంతే. ఇప్పుడు మనం ఫస్ట్ పాయింట్ మనకు ఆరిజిన్ తెలిసిపోయింది, దాని గురించి మనకు టెన్షన్ లేదు. ఇప్పుడు ఈ పీ కనుక్కోవాలి అంటే ఇది ఇచ్చిన ఈ 2 లైన్లు సాల్వ్ చేయాలి. అదే సాల్వ్ చేసింది. గివెన్ లైన్స్ అని చెప్పేసి నీట్గా ఉండదు. ఇక్కడ -y, ఇక్కడ +y. ఎలిమినేషన్ మెథడ్ ఈజీగా అయిపోతుంది. దీంట్లో MEF మెథడ్ అవసరం లేదు. అప్పుడు వైలు క్యాన్సిల్ అయిపోయి x వచ్చింది. ఈ x వాల్యూను ఏదో దాంట్లో ఇప్పుడు నేను సెకండ్లో రాసిన వస్తే y వాల్యూ వచ్చింది, అంటే పాయింట్ తెలిసిపోయింది. ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ 2 పాయింట్లు, ఒకటి ఆరిజిన్ ఇంకోటి. అప్పుడు ఫార్ములా ఇది, దీంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తాం, నీకు కావాల్సిన ఈక్వేషన్ వచ్చేస్తుంది. సబ్స్టిట్యూషన్లో ఇక్కడ -2 వస్తే ఈ -2 దీన్ని మల్టిప్లై చేస్తుంది, -2y ఈక్వల్ టు 1 ఇంటూ x. ఈ -2yని పక్క తెచ్చుకుంటే +2y, x + 2y ఈక్వల్ టు 0. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, ఆరిజిన్ గుండా పోయే ఏ ఈక్వేషన్కైనా కాన్స్టెంట్ టర్మ్ ఉండదు. అది కూడా ఒక రూల్ అనమాట. ఆరిజిన్ గుండా పోయే లైన్ యొక్క షేపే ఎలా ఉంటుందంటే కాన్స్టెంట్ టర్మ్ ఉండదు. ఓకే, మన ఆన్సర్ ఇది అంతా. దీన్ని మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. కాన్స్టెంట్ టర్మ్ రాలేదు అంటే అది ఆరిజిన్ గుండా పోతుందని. ఇలాంటిది ఇంకోటి చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్. ఇప్పుడు మోడల్ మారిపోయింది కాబట్టి నేను క్వశ్చన్ నెంబర్ 3 ఇచ్చేసినాను. అంటే ఈక్వేషన్ కనుక్కునేటివి ఒక 5 క్వశ్చన్స్ ఆ మోడల్ అయిపోయింది. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k ఇఫ్ ద యాంగిల్ బిట్వీన్ ద స్ట్రైట్ లైన్స్. 2 స్ట్రైట్ లైన్స్ మధ్యలో యాంగిల్ కనుక్కోవడానికి ఫార్ములా ఉంది మనకు. ఈ ఫార్ములా రావాలి మీకు, tan θ ఈక్వల్ టు m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 ఇంటూ m2. ఇదంతా మోడ్యులస్లో పెడతాం, ఎందుకంటే ఇక్కడ ఎప్పుడన్నా మనం ఆన్సర్ చేసినప్పుడు మైనస్ వస్తే కూడా నువ్వు ప్లస్ రాసుకో అని చెప్పడానికి. యాంగిల్ అనేది కానీ డిస్టెన్స్ అనేది కానీ నెగిటివ్లో చెప్పకూడదు అనమాట. అందుకోసమని మోడ్యులస్ వాడతాం. ఇక్కడ మీకు m1 m2 ఏంటో తెలిసినా మనం 2 లైన్ల మధ్యలో యాంగిల్ కనుక్కుంటాను. ఫస్ట్ ఈ లైన్ పోతా ఉంది, వీటి మధ్యలో యాంగిల్ ఎంత, ఈ యాంగిల్ అనుకుందాం, యాంగిల్ ఎంత. అప్పుడు ఈ లైన్ యొక్క స్లోప్ ఎంత, ఈ లైన్ యొక్క స్లోప్ ఎంత తెలిస్తే అప్పుడు ఈ ఫార్ములా వాడతాం. ఈడ కూడా అంతే, 2 లైన్లు ఇచ్చినారు ఇక్కడ చూడండి, ఇదొక లైన్ ఇదొక లైన్. ఆ రెండింటి మధ్యలో యాంగిల్ కూడా వాళ్ళే చెప్పేసినారు 45 అనేసి. అందుకని ఫస్ట్ మనం ఏం చేద్దామంటే గివెన్ లైన్స్ అనే 2 రాసుకోండి, దీని స్లోపు రాయండి. యాంగిల్ బిట్వీన్ 2 లైన్స్ θ ఈక్వల్ టు అది ఇచ్చిండేది ఇక్కడ రాసుకున్నాం. ఈ 3 లైన్లు వాళ్ళు ఇచ్చినారు, అది రాసుకున్నాం. స్లోప్ ఆఫ్ ఇది ఫస్ట్ లైన్ 4x మైనస్ y ప్లస్ 7 ఈక్వల్ టు 0 ఈజ్ మన ఫార్ములా తెలుసు -a/b అని. ఈ షేప్లో ఇస్తే జనరల్ ఫార్మ్ ఇది ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0. ఈ లైన్లో ఈ షేప్లో ఉన్న ఈక్వేషన్ ఇస్తే -a/b ఫార్ములా వాడుకుంటాం. ఏ ఎవరిడ 4, దానికి సింబల్ మార్చుకుంటే -4/-1, మైనస్ క్యాన్సిల్ అయిపోయి 4 వచ్చింది, అది m1గా తీసుకోండి. ఫస్ట్ లైన్ యొక్క స్లోప్ తెలిసిపోయింది. స్లోప్ ఆఫ్ సెకండ్ లైన్ ఇది kx మైనస్ 5y మైనస్ 9 ఈక్వల్ టు 0. దీనికి స్లోప్ కూడా ఫార్ములా అయితే సేమ్ -a/b. కానీ ఇక్కడ ఏ అంటే ఎవరు, k, -k/-5, మైనస్ క్యాన్సిల్ అయ్యి k/5. ఇది సెకండ్ లైన్ యొక్క స్లోప్ m2గా రాసుకోండి. tan θ ఫార్ములా ఇటు రాసుకోండి. ఈ వాల్యూలో
మనకు తెలిసినవన్నీ సబ్స్టిట్యూట్ చేయండి. తీటా తెలుసు, M1 తెలుసు, M2 కూడా తెలుసు. sin 45 ఎందుకు తీటా తెలుసు మనకి, యాంగిల్ 45 ఇచ్చినారు. ఈక్వల్ టు M1 తెలుసు 4, M2 కూడా తెలుసు k/5 రాయండి దాని ప్లేస్లో అది బై 1 ప్లస్ M1 ఇంటూ M2. M1 అంటే 4 ఇంటూ M2 అంటే k/5. నెక్స్ట్ స్టెప్లో ఫ్రాక్షన్ నాలర్స్తో చేయండి. 5 ఇది ఉందా, 5 దీన్ని పోయి మల్టిప్లై చేస్తుంది. 5 4 ఆర్ 20 మైనస్ k/5 అని రాసుకోవాలి. ఇదో 20 మైనస్ k/5. ఇక్కడ కూడా దీనికి డినామినేటర్ ఉంది, దీనికి లేదు. అప్పుడు ఈ 5 దీన్ని మల్టిప్లై చేస్తుంది. 5 1s 5 ప్లస్ ఇది 4k. 5 ప్లస్ 4k/5 అది కింద రాయాలి. పైన ఒక ఫ్రాక్షన్ కింద ఒక ఫ్రాక్షన్ వస్తే డినామినేటర్లు సేమ్ ఉంటే క్యాన్సిల్ కొట్టేయచ్చు. అప్పుడు నీకు న్యూమరేటర్లో మిగులుతాయి 20 మైనస్ k/5 ప్లస్ 4k. ఇక్కడ ఏం జరిగింది తెలిసిన, tan 45 వాల్యూ మనకు 1 అని తెలుసు, అందుకని అది రాసుకున్నాం. నెక్స్ట్ ఇది క్రాస్ మల్టిప్లికేషన్ ఇలా చేసుకుంటే ఈ 5 ప్లస్ 4k అనేది 1తో మల్టిప్లై చేసి సేమ్ నెంబర్ ఇదే వస్తుంది. 5 ప్లస్ 4k ఈక్వల్ టు ఇక్కడ మిగిలిన నెంబర్ ఇటు రాసుకుంటాం. నువ్వు k కనుక్కోవాలి కాబట్టి k టర్మ్స్ ఒక పక్కకి, k లేనిటి ఇంకో పక్క తెచ్చుకో. 4k ఈ మైనస్ kని ఈ పక్క తెచ్చుకో, ప్లస్ kగా వస్తుంది. ఈ 20 రైట్ సైడ్ అట్టే పెట్టి ఈ 5ను లెఫ్ట్ నుంచి రైట్కి తీసుకెళ్ళు, -5. 4k ప్లస్ k 5k ఈక్వల్ టు ఈ 20లో నుంచి 5 సబ్ట్రాక్ట్ చేసేయి 15. ఇప్పుడు 5ని ఇక్కడ పంపించేయి, 15/5 అవుతుంది. 5 1s 5 3 క్యాన్సిల్ అయిపోయి k వాల్యూ 3 అని వస్తుంది. ఓకేనా? ఈ విధంగా ఇప్పుడు ఈరోజు సెకండ్ మోడల్లో 5 క్వశ్చన్స్, థర్డ్లో ఒక క్వశ్చన్, టోటల్గా ఈ వీడియోలో మీకు 6 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసినాను. వీటిని బాగా విని అర్థం చేసుకొని నోట్స్లో రాసుకొని మళ్ళీ వాటిని మీరు చూడకుండా రాసి ప్రాక్టీస్ చేసి నేర్చుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఉన్నాయి మనకు ఈ చాప్టర్లో నుంచి 4 మార్క్స్ క్వశ్చన్స్, వాటిని మనం నెక్స్ట్ వీడియోలో డిస్కషన్ చేసుకుందాం. ఓకే.